గుంటూరు చుట్టుగుంట చిలకలూరుపేట రోడ్లో గల అట్లాంటిస్ హోటల్ నందు జరిగిన మైనారిటీ సోదరుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అత్యంత మేలు చేకూర్చి రాజకీయంగా పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. అంతేకాకుండా జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు వివిధ పథకాల రూపంలో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. లేదా మీకు సమస్యలు ఉన్నాయా లేదా, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు సాయం అవసరం ఉందా లేదా? కానీ అవన్నీ చేయకుండా, విద్య లేకుండా, వైద్యం లేకుండా, మహిళా సాధికారత లేకుండా, ఇళ్ల పట్టా లేకుండా, సమానత్వం లేకుండా, విపక్ష లేకుండా, లంచాలు లేకుండా, ఇంటి దగ్గరికి పాలన తీసుకురాకుండా ఉత్తమ ఒక రంజాన్ తోఫానో సంక్రాంతి తోఫానో ఇచ్చేసి మళ్ళీ ఓట్లకు డబ్బులు ఇచ్చుకొని దోచుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు నైజం అయితే జగన్మోహన్ రెడ్డి నైజం ఇది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా మనమందరం ఈరోజు మనందరి పైన బాధ్యత ఉంది. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, చాలాసేపు నుంచి మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే కిరణ్ గారు కూడా కొత్త అభ్యర్థి, మీ అందరి మధ్యలో ఆయన తిరుగులాడుతున్నాడు. జగనన్నకి నమ్ముకొని వచ్చినాడు, మీ అందరికి నమ్ముకొని వచ్చినాడు, మీకందరికీ సేవ చేయాలని చెప్పి ఒక మంచి మనసులో వచ్చినాడు. సౌమ్యుడు, చదువుకున్న మనిషి, రాజకీయాల్లో సంపాదించడానికి కాదు సేవ చేయాలని చెప్పి వచ్చిన మనిషి. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి లో ఎవరికైతే సేవ భావం ఉంటుందో, ఎవరైతే మంచిగా చదువుకుని ఉంటారో, లేదంటే ఎవరికైతే నీతిగా నిజాయితీగా పని చేయాలని చెప్పి ఒక ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చినారు. కానీ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు బ్యాగ్ నా దగ్గర తెచ్చి పెడతావు, అప్పుడే నేను నీకు సీట్ ఇస్తా, నాకు 10 ఇవ్వు, నువ్వు 100. అందరికీ నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలు హఫీజ్ ఖాన్ అన్నకి, ఖాదర్ భాష అన్నకి, గుజారక్కి, జానీ బాయ్కి, మన సంజీవ్ రెడ్డి అన్నకి, అలాగే హబీబుల్ అన్నకి, కాసిఫీరాబాయ్కి అన్న మీ పేరు, గఫర్ అన్నకి, సాంసరావు గారికి, కరీముల్లాగా అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ కూడా నా యొక్క అస్సలాము అలైకుం. అందరు బాగున్నారన్నా? కానీ బాగా కాలాతీతం అయింది, లేట్ అయింది, వేరే ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల లేట్ అయ్యింది. అఫ్కోర్స్ పెద్దలందరూ కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. నా స్పీచ్ పెద్దగా ఏమి ఉండదు, మీకంటే నాకంటే ఎక్కువ మంచి స్పీచ్ ఇచ్చారు, మీకు ఉపయోగపడేది. యాక్చువల్లీ మన జగనన్న ఒకటే చెప్తున్నాడు, మీరు బాగా వినండి అన్న. చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను. ఫస్ట్లీ మన యొక్క ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే వాళ్ళని గౌరవించాలి. మీ యొక్క మతం ఒకటి ఉంటుంది, ఒక కులం ఉంటుంది, వాళ్ళ యొక్క వృత్తి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఆచారాలు అవ్వచ్చు, వాటన్నిటిని గౌరవించేటువంటిది ఒక పద్ధతి ఏదైనా ఉందంటే అది మన జగనన్న దగ్గర ఉంది. అవునా కదా? ఈ ఓన్లీ మన జగనన్న మాత్రమే ఆ యొక్క దృష్టితో చూస్తారు. అది ఏ మతమైనా చూడరు, కానీ ఆ మతానికి ఉన్నటువంటి ఆచారం అవ్వచ్చు, కట్టుబడులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే అవన్నీ గౌరవించడంలో ముందున్నటువంటి వ్యక్తి మన జగనన్న. అందులోనూ ముఖ్యంగా మన అనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మన అని నా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక జగనన్న మాత్రమే. ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. అవునా కదా? మీరు చూసుకున్నట్లయితే పొలిటికల్గా ఎప్పుడైతే చేంజ్ ఒక మన రాజకీయంలోనే మీరు 19 ముందు రాజకీయం చూసినట్లయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పాలించాయి. కానీ 1924లో వచ్చి పాలించినటువంటి ఈ ప్రభుత్వం చూసుకుంటే చాలా చేంజ్ ఉంటుంది. ఏం చేంజెస్ ఉన్నాయి? చేంజెస్ ఏమున్నాయి? ఫస్ట్లీ మన పట్ల అంటే పేద ప్రజల గురించి ఆలోచించడం, అంటే మన యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అంటే మన